నమస్తే మీ పేరు ఆ? మీ పేరు జీ ఏడుకొండలు ఏడుగొండల గారు చంద్రబాబు నాయుడు వచ్చేది నెల అవుతుంది కదా ఎలా ఉందంటారు బాగుందా ఏ రకంగా బాగుందంటారు అన్ని విధాలుగా బాగానే ఉన్నాయి ఇప్పుడు మట్టికి అది అంటే ఈయన వచ్చాక పథకాలు ఏమైనా వస్తున్నాయంటారా అన్ని ఒకటి ఒకటి ప్యాచ్ చేస్తున్నాడు అనుకున్నాయి అన్ని ప్యాచ్ చేస్తున్నాడు ఉచిత గ్యాస్ అన్నారు అనుకున్నాయి అన్ని ప్యాచ్ చేస్తున్నాడు ఉచిత గ్యాస్ ఏమైనా వస్తుంది ఆ. గ్యాస్ మన నుంచి మొదలు దీపావళి నుంచి మొదలెట్టాడు కదా గ్యాస్ అందరికీ రావట్లేదు అంట ఆ. కదా అదే కొంతమందికి డబ్బులు రావట్లేదు గ్యాస్ తమ్మ వచ్చేసింది డబ్బులు కట్టేస్తేనే మళ్ళీ డబ్బులు మరి రిఫండ్ రావాలి కదా రాలేదు అది మరి ఇసుక వస్తుందంటారు ఉచితంగా ఇసుక ఆ? ఇసుక ఇసుక ప్రాబ్లం మనకు తేలదు మరి అది రావులపోని మా ఏరియాలో చూడాలి అది మరి ముందు రేట్లు తగ్గిస్తాను ముందు రేట్లు అని తగ్గించారంటారు మందు రేట్లు అందాక అలాగే నడుస్తున్నాయి ఇంకేం తగ్గలేదు ఇంకా మరి ఈయన వచ్చాక 99 రూపాయలు కోటర్ ఏమైనా అందిస్తానన్నాడు అదే ఇంకా తగ్గించారన్నారు ఆ నెల అన్నారు ఇంకా తగ్గలేదు ముందు టేస్ట్ ఏమైనా మారిందా అలా ఉందంటారా టేస్ట్ అదే క్వాలిటీలో ఉన్నాయి ఇప్పుడు 90 రకం వచ్చింది బాగా చీప్ క్వాలిటీ అది అది మరి ఆ మందు మంచిదంట కదా గతంతో పోలిస్తే ఇది గతంలో కన్నా ఇప్పుడు మంచి మందు అందిస్తామన్నారు వాళ్ళు. మంచి మంది ఏం కాదు మామూలుగా అదే ఉన్నాయి క్వాలిటీ అప్పుడు మంది అనేది అదే క్వాలిటీలు 130 అంటే 100 రూపాయల కాయలు కూడా చేసేరు వాళ్ళు ఓకే సరుకులు రేట్లు ఉన్నాయి నిత్యావసర సరుకులు రేట్లు అన్ని బాగానే ఉన్నాయి ఇంకా ఒకటి అమలుపరుచుకొస్తున్నాడు కదా ఓకే అప్పటికి లెవెల్ అవుద్ది అనమాట రైతులకి ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం రైతులకి రైతులకి అంతే మామూలే రైతు భరోసా ఏమైనా పడ్డం జరిగిందా ఇంకా లేవంటారు ఇంకా ఏం లేదు మరి రైతు భరోసా ఎట్లయితే ఇబ్బంది పడుతున్నారు రైతులు అని చెప్పేసి అన్నారు కదా. అది ఇప్పుడు మా ఏరియా అంటే ఇప్పుడు తొలకర పండలేదు ఇప్పుడు దాల్వా కూడా ఆకుమళ్ళు వేయలేదు అంటే నీరు ప్రాబ్లం మురికి దిగితే దిరక్క అలా ఆగిపోయినాయి అనమాట ఓకే ఓకే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది పథకాలు కానీ పరిపాలన ఆ ప్రభుత్వం కంటే కొంచెం ఇదే మంచిది అనిపిస్తుంది అంటే ఆ ప్రభుత్వం అందరికీ పథకాలు ఇచ్చి మంచి చేశాను అన్నాడు కదా మంచి ఏం చేసాడు మాకు కొంతమందికి అవని కొంతమంది అమలుపరిచాడు వదిలేసాడు మధ్య రకాన్ని వదిలేసాడు పేద ప్రజలకు న్యాయం చేశాను అన్నాడు మరి ఏం చేయడు ఎక్కడో నూటికో కోటికో ఒకడికే మరి ఈ ప్రభుత్వం వచ్చాక మారిందంటారా అలా ఉందా మారింది కొంచెం మారింది రోడ్లు వేయడం కానీ అవి రోడ్లు అన్నీ ఫుల్గా అయిపోయినాయి ఓకే ఓకే పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ వాడు పవర్ఫుల్గా యాక్ట్ చేస్తాడు పవర్ఫుల్గా చేస్తున్నారా మరి గతంలో ఎలా ఉండేది గతంలో కంటే ఇప్పుడు బాగా చేస్తున్నాడు అంటే ఆ వాగ్దానాలు అన్నీ నిరూపించాలంటున్నాడు అంతే ఓకే ఓకే అన్నీ నిరూపించాలి మనం అనుకున్న మాటల ప్రకారంగా నిరూపించాలని ఒకటి అమలుపరుచుకొస్తున్నారు